ఆవు పెండతోనే క్లాస్ రూమ్లో ఉన్న గోడలన్నీ నలిగితే ఎండాకాలంలో తరగతి గదులు మొత్తం చల్లగా ఉంటాయని ఢిల్లీలో ఉన్న లక్ష్మీబాయి కాలేజీల ప్రిన్సిపల్ ప్రత్యూష మేడము పెండ అలికింది కదా. క్లాస్ రూమ్ల గోడలకే కాదు మేడము, మీరుంటున్న ఆఫీస్ రూమ్ గోడలకు కూడా ఆవు పెండ పూసినామని విద్యార్థి సంఘాల లీడర్లు పెండ పూసిర్రు. చూసినరా ఈ మేడం ఇట్లా పెండ పూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాకి చక్కర్ వచ్చి ఎండాకాలంలో ఎటు వశపోక కింద పడేంత రేంజ్లో వైరల్ అయ్యింది కదా. అయితే గోడలకు పెండ పూసి అట్లా ప్రిన్సిపల్ మేడం ప్రయోగం చేసుడు చూసి వెనకటి దినాలు మళ్ళీ యాది చేస్తుంది. అప్పట్లో ఎనుగులను పెండతోనే మన్నుతోనే అలికేటోళ్ళు అని అంటుంటే కొందరేమో అసలు మనం ఏ కాలంలో ఉన్నాము, చంద్రమండలం మీద ఇల్లు కట్టుకునేంత టెక్నాలజీ వచ్చి అంతరిక్షంలో కూడా మనుషులు నెలలు ఉండి వస్తుండ్రు. అసొంటి ఈ రోజుల్లో ఇంకా ఆవు పెండతోనే అలికితే గోడలు చల్లగా ఉంటాయి అనుడు ఇదెక్కడి ఇచ్చంత్రము. అయితే కావచ్చు, రూల్ అంటే రూలు, అందరికీ ఒకటే రూలు ఒకటే కానూన్ ఉండాలే కదా. క్లాస్ రూమ్ల గోడలకే పెండ పూస్తే సరిపోదు మేడము, కాలేజీలో ఉన్న మీ ఆఫీసు గోడలకు కూడా పెండ పూస్తున్నాము. మీ అర్రలో ఉన్న ఏసీని తీసేసి అవతల పెట్టుండ్రి, లేకుంటే పెండ వాసన వస్తున్న విద్యార్థుల క్లాస్ రూమ్లను నీళ్లతోనే గడిగి అండ్ల పెట్టుర్రి అని స్టూడెంట్స్ యూనియన్ లీడర్స్ ఈ ఇకమత్ చేసి మేడం అర్రనే పెండతోని పురాగా నింపేసిరట. మరి ప్రిన్సిపల్ ప్రత్యూష మేడం ఎందుకట్లా ప్రయోగం చేసిందంటే, మేడం మా క్లాస్ రూమ్లో ఫ్యాన్లు లేవు, ఉడకపోస్తుంది, అసలే ఎండాకాలం, క్లాస్ రూమ్లో కూర్చుంటే కాగులేసి కమ్మినట్టే ఉన్నదని ప్రిన్సిపల్ మేడంకు బాధ చెప్పుకుంటే ఆమె ఆవు పెండను అలికే ఇగురని చేసిందట. అసలైతే అది ముచ్చట అంటుర్రు ఈ ముచ్చట ఇన్నోళ్ళు.